ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని నేను చూడలేను బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. బాస్ అంతొద్దు, తగ్గించు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసే వాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావురా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సెంటర్ పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గానీ 2 ఉన్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను. వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా, ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడరా? ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. అమ్మా అమ్మా, ఏంట్రాడు? ఒరే చెత్త విధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్ వచ్చారు. అప్రెంటిస్ ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును, ఏరి రండ్రా. మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? ఇంట్లోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసాడు. సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. బయట నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా, కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాక పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. వినారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎం సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్. ఏంటి థింకింగ్? అదేంట్రా, సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. భక్తులారా, రేపు కథాకాలక్షేపం సుగ్రీవ పట్టాభిషేకం. భక్తులందరూ
యథాశక్తి వెండి తోకలు బంగారపు తోకలు స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతుడైన రామచంద్రమూర్తికి నేను చెప్పి మీకు సకలైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలనని మనవి చేస్తూ విందేశ్వరి ఎక్కడ శృతి ఇదిగో బావా నీ మొహం మండ శృతి కాదే శృతి గంగాళేశ్వరి తాళం అమ్మ నా దేవుడు నన్ను అడుగుతున్నారేమిటి మీరేగా పెట్టికి తాళం వేసి బుడ్లో దాచుకున్నారు చీనోరుమి నేను అడిగింది ఆ తాళం గురించి కాదే ఈ తాళం గురించి అక్కా చెల్లెలు ఇద్దరు కోకిరాళ్లే భక్తులారా ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ శ్రీమద్ రమణ గోవిందో హారి విందేశ్వరి పిల్ల నీ పేరేంటి? బిందేశ్వరి మా అక్క పేరేమో గంగాళేశ్వరి ఏమండి బాబాయ్ గారు నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా, ఇప్పుడు మనకి డీటెయిల్స్ ఎందుకండి? వెయ్యాలనుకుంటే డబ్బులు అండి, లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా. అమ్మాయి నీకేమవుతుంది నాయనా? ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్, ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం, ఆ అమ్మాయి చీరైతే నేను జాకెట్, ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు. పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను, పాప పాడైతే నువ్వు శవమున్ను, పాప కుక్క అయితే నువ్వు తోకన్ను. బెదరా ఎన్ని గిల్లక్కలేదా? నీ అమ్మ కడుపు మాడ కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా? ముఖ్య ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా ఈ పిండాలు తీసుకెళ్లి కాకులు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను.